సిద్దిపేట జిల్లా చిట్యాల మండలంలోని ఖైలాపూర్ గ్రామ పంచాయతీ శివారు శాంతినగర్ లో నివసిస్తున్న పేద కుటుంబాల పిల్లలకు చదువుకోవడానికి బడి లేక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేగుమట చిట్యాల పాఠశాలలకు వెళ్తున్నారని గ్రామస్తులు వెల్లడించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయలేకపోతున్నారని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మల్లేష్ ఆరోపించారు. జిల్లా కలెక్టర్ నియోజకవర్గం ఎమ్మెల్యే స్పందించి ప్రాథమిక పాఠశాలను అంగన్వాడీ పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతం, అడవి ప్రాంతం అయినటువంటి శాంతినగర్లో ఈరోజు పేద విద్యార్థులు చదువుకోవడానికి బడి లేకపోవడం చాలా సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కనీసం చిన్నపిల్లలు చదువుకోవడానికి ఇక్కడ బడి లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇక్కడ చదువుకోవాలనంటే శాంతినగర్ నుండి వెళ్ళి చిట్యాలకు లేదా టేక్మట్లకు ఎటు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పోయి చిన్నపిల్లలు చదువుకునేటువంటి పరిస్థితి. ఈరోజు వీళ్ళకు బస్సుకు పోవడానికి, వెహికల్లకు పోవడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితి. కూలీనాలి పని చేసుకున్నటువంటి పేద తల్లిదండ్రుల విద్యార్థులకు ఈరోజు చదువుకోవడానికి విద్య అందించకపోవడం ఎంత బాధాకరమైన విషయం అంటే, అయ్యా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఈ శాంతినగర్ను మీరు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఇక్కడ చిన్న పిల్లలు, పేద విద్యార్థులు చదువుకోవడానికి ఒక స్కూల్ను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ విద్యార్థుల భవిష్యత్తు మార్చాలి. ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఇదే గ్రామంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా చదువుకోవడానికి విద్య అందించాలి. వీళ్ళకు స్కూల్ను అందుబాటులో ఉంచాలి అని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ను కోరుతా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి అధికారులు తక్షణమే ఇక్కడ ఒక స్కూల్ను ఏర్పాటు చేయాలి. ఈ పేద విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీకే విముక్తి చిరుతల పార్టీ తరఫున ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ పేద విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు తక్షణమే ఇక్కడ స్కూల్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం.